ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ మరియు సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ నళిని గారు. వారితో మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్తే అండి. టాక్సిక్ రిలేషన్షిప్ ఎక్కువగా అయిపోయాయి. హస్బెండ్ అలా ఉన్నారు, మార్చుకోవడం ఎలా? వైఫ్ ఇలా ఉంది, ఆమెని గమనించడం ఎలా? ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ అనేది ఏ విధంగా గుర్తించవచ్చు? ఇదంతా అసలు ఓవర్కమ్ చెయ్యాలి అంటారా? ఏంటి అసలు ఈ వర్డ్ మీనింగ్, కానీ దీన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటారు? అది కరెక్టేనా మనం వాడే పదం అనేది? ఏంటి మేడం అసలు ఇలా ఈ రిలేషన్షిప్ లో, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్స్ లో? అవును, ఈ మధ్య టాక్సిసిటీ ఇన్ రిలేషన్షిప్స్ పెరిగిపోతుంది. నిజమే అంటారా? నిజమే. ఎందుకంటే నెగటివిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఏది ఉన్నా కూడా దాని ప్రతిదానికి ఒక పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు భార్యాభర్తలు ఉన్నా కూడాను భార్యలో మంచి విషయాలు కొన్ని, చెడు విషయాలు కొన్ని, భర్తలో కొన్ని మంచి విషయాలు కొన్ని చెడు విషయాలు ఉండేవి. తల్లిదండ్రుల్లో అయినా సరే, ఏ తల్లిదండ్రులు ఏం అంత పర్ఫెక్ట్ తల్లిదండ్రులు కాదు, ఏ పిల్లలు అంత పర్ఫెక్ట్ పిల్లలు కాదు. ఇలా ఎక్కడ చూసినా కూడా మనకి ఒక పాజిటివ్ ఎంత ఉందో కొంత నెగిటివ్ ఉంటూ ఉండేది, పర్వాలేదు. ఎక్కడికక్కడ ఆ నెగిటివిటీని కొంచెం ఒక్కొక్కసారి ఓవర్లుక్ చేయడం, అంటే పట్టించుకోకపోయినా కూడా పెద్ద నష్టం అయ్యేది కాదు. కొన్ని చోట్ల ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా కొన్ని జరుగుతుండేది. కానీ ఇప్పుడు ఏంటంటే రకరకాల ప్రమాదకరమైన అపాయకరమైన విషయాలు చుట్టూ ఎక్కువ జరగటం వల్ల వీటి ప్రభావం అంతా కూడాను ఈ ఆలోచన విధానం మీద పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు భార్యాభర్తల మధ్యలో గొడవలు అనేవి ఉన్నాయి అంటే ఆ గొడవలు ఏదో సంపాదన సరిగ్గా వెచ్చించటం లేదనో, లేకపోతే సరిగ్గా ఒకరికొకరు విలువ ఇచ్చుకోవట్లేదనో, ఇలా లేకపోతే పుట్టింటికి పంపించట్లేదనో, లేకపోతే అత్తగారికి సరిగ్గా విలువ ఇవ్వట్లేదని భర్త కోపం రావడం, ఇలాంటి సమస్యలే ఉండేవి. అప్పుడు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, అటు ఇటు ఎవరిళ్ళకి వాళ్ళు మధ్యలో జనాలు వచ్చి పంచాయతీ చేయడాలు, ఇలాంటివి. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, వీళ్ళు వాళ్ళు కలిసి వాడిని చంపేయడం, అనుమానం, భార్య ఇంకోటితో మాట్లాడుతుంది అనుమానంతో చంపేయడము, ఓకే, భర్త మీద కోపం వచ్చిందని పిల్లలు చెప్పేసి ఆమె చచ్చిపోవడం, ఓకే, లేకపోతే ఆ భర్త తను భార్య ఇంకోటితో ఉందని ఆయన చచ్చిపోవడము, లేకపోతే కాపు కాచి మరి వీళ్ళు ఏం చేస్తున్నారా అనేది పట్టుకొని అది సోషల్ మీడియాలో పెట్టేసేసి, లేకపోతే ఇంటి మధ్యలో పంచాయతీ పెట్టేసి, లేకపోతే వాళ్ళెవరో ఏదో వివాహేతర సంబంధంలో ఉన్నారని చుట్టుపక్కల వాళ్ళందరూ చేరిపోయి వీడియోలు చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టేసి, సంబాని కొట్టి అట్లా చేయడం, ఇలా చాలా. అంటే మనం దానికి రెస్పాండ్ అయ్యే విధానం మారిపోతూ ఉంటుంది. ఒక తప్పుకో, ఒక దీనికో, మన జరుగుతున్న అన్యాయానికో మనం రెస్పాండ్ అయ్యే వాటిలో హింసాపూరితమైనవి, అపాయకరమైన మార్గాలు మనం ఎంచుకుంటున్న కొద్దీ ఇది కాంపౌండ్ ఎఫెక్ట్ లాగా వేరే వేరే వాటిల్లో కూడా వాళ్ళ ఆలోచనలో కూడా అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అంతకుముందు భర్త వల్ల ఏదైనా ఇబ్బంది ఉంది, లేదా భార్య వల్ల ఏదైనా ఇబ్బంది ఉంది అయితే ఆ ఇబ్బందితోనే అలా బతికేవారు, లేకపోతే ఆ ఇబ్బందిని పెద్దవాళ్ళ సహాయంతోనో మరోతోనో చెప్పి మార్చుకునే వాళ్ళు. కొంత వయసు అది ఇబ్బందితో ఉన్నా కూడా ఒక వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళల్లో ఉన్న ప్రేమ వల్ల సహజంగా ఒకరికొకరు అనుకూలంగా మారిపోవటాలు లాంటివి అలా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇబ్బందులు వచ్చాయంటే అది విడాకులకైనా వెళ్ళిపోతుంది, లేకపోతే వివాహేతర సంబంధం, ఈ ఈ ప్రేమలో ఈ పెళ్లిలో నాకు కనిపించింది, నేను ఎక్కడో బయట వెతికేసుకుంటా. అలా వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఏంటంటే మనం దీన్ని అంతా చేతులారా నాశనం చేసుకోవటం వల్ల చాలా టాక్సిసిటీ వచ్చేసింది. ఇది పేరెంటింగ్ లో కూడా వచ్చింది, పేరెంట్స్ లోనూ వస్తుంది, భార్యాభర్తల మధ్యలో వచ్చింది, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో వచ్చింది. తల్లిదండ్రులు కొట్టేయడం, తల్లిదండ్రుల ఆస్తుల కోసం చంపేయడం, తల్లిదండ్రుల రోడ్డు మీద పడేయడం, ఇన్ని వృద్ధాశ్రమాలు, తల్లిదండ్రుల మీద ఆ మాత్రం కూడా జాలి కరుణ లేకుండా ఉన్నది అంతకుముందు ఎంతమంది ఎన్ని వాటిలో చూసాం మనం. చాలా తక్కువ చూసాం కదా. ఇప్పుడు ఎంత ఎక్కువ చూసేస్తున్నాం అంటే చూసిన కొద్దీ మనం దాన్ని నార్మలైజ్ చేస్తున్నాం. చూసిన కొద్దీ మనకి అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది దాంట్లోకి వచ్చాం, లేదా అక్కడ చూసిన మన జీవితంలో కూడా జరిగిపోతాయేమన్న అనుమానంతో ముందు నుంచే మనం అతిగా దాని పట్ల రెస్పాండ్ అవ్వడం వల్ల మరింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వచ్చేసాం అన్నమాట. టాక్సిసిటీ నిజంగా పెరుగుతున్న సందర్భంలో మనం ఏం చేయాలంటే వీలైనంత దాంట్లో స్వచ్ఛతని, వీలైనంత ప్రేమపూర్వక వాతావరణాన్ని, నమ్మకంతో కూడిన మానవ సంబంధాలని మనం కనీసం ఇంట్లో అయినా ఏర్పరచుకోగలగాలి. ఇంట్లో అయినా, ఏదైనా ఇల్లే ముఖ్యమండి. ఎందుకు భారతీయత ఇంకా మనకి ఇంకా మనుగడలో ఉంది అంటే ఇన్ని దాడులు జరిగాయి మన మీద, ఇంత కల్చరల్ గా మనం ఇంత ఇబ్బంది పడ్డాం, ఇన్ని రకాల ఉపద్రవాలు వచ్చాయి, అయినా భారతీయత ఇంకా ఎందుకు కొనసాగుందంటే మన కుటుంబ వ్యవస్థ వల్లే మనకు కొనసాగుంది. మనం అది కోల్పోయిన రోజున భారతీయత కూడా దాని యొక్క వైభవాన్ని కోల్పోతుంది. కుటుంబాలతో చాలా విషయాలు కరెక్ట్ చేసుకోగలిగిన శక్తి భారతీయ కుటుంబాలకు ఉన్నది. ఇది మనం స్లోగా మర్చిపోతున్నాం, ఇది కోల్పోతున్నాం. కుటుంబాలకు మించి మిగిలిన వేరే వాటన్నిటికి ఇంపార్టెన్స్ ఇచ్చి తిరిగేస్తున్నాం మనం, బికాస్ ఆఫ్ వేరే వేరే వాటి యొక్క ప్రభావం వల్ల.
కానీ మనం ఎప్పుడైనా మీరు చూసుకోండి 300 సంవత్సరాల పాటు ఒక స్వతంత్ర సమర పోరాటం జరిగింది అంటే ప్రతి కుటుంబంలోనూ ఆ భక్తి అన్నదాన్ని ఎవరు నింపారు? ప్రతి వ్యక్తిలోనూ అది ఎక్కడ నింపింది? కుటుంబంలో నుంచే వచ్చింది. అలా కల్చర్ ని కాపాడుకోవటం ఎక్కడ రాసి లేదు. అయినా ఎన్నో కల్చర్స్ మనకి ఇంకా అలా కంటిన్యూటీ ఉన్నాయి. ఎందువల్ల? కుటుంబం కొనసాగిస్తుంది. సో పాజిటివిటీ కూడా నమ్మకంతో కూడిన, అలాగే ప్రేమపూర్వకంగా ఉన్న, పాజిటివ్ గా ఉండేలాంటి వాతావరణాన్ని ఇంట్లోనే మనం డెవలప్ చేసుకోవాలి. కొంత ఓపిక, మన వాళ్ళ పట్ల మనకి అమితమైన ప్రేమ, వాళ్ళని ఎలా అయినా సరైన మార్గంలోకి తెచ్చుకోవాలనే ఒక ఓపిక, ఆ తీరిక, అది వాళ్ళు వచ్చేంత వరకు చేయి పట్టుకొని వాళ్ళతో పాటుగా మనం ఉండగలిగిన తీరిక, అండ్ నువ్వేం చేస్తున్నావో అదే నీ తర్వాత తరం గమనిస్తుంది అనే ఒక ఎరుక, ఇవన్నీతో ఉంటే ఈ టాక్సిసిటీ బయట ఎంత పెరుగుతున్నా కూడా మనం ఒక చిన్న షీల్డ్ వేసుకోగలుగుతాం. ఎలా అయినా మళ్ళీ అడుగు బయటేసి బయట బతకాల్సిందే, తప్పదు. కానీ ఒక షీల్డ్, కరోనా టైంలో ఏం చేసాము? బయట తాగలకుండా మనమే మాస్క్ వేసుకున్నాం. బయట జరిగే చాలా అన్యాయాలు మన వ్యక్తిత్వం మీద, మన ఆలోచన మీద ప్రభావం పడకుండా మనము మన విలువలు అనే ఒక షీల్డ్ వేసి పిల్లల్ని బయటికి పంపించవచ్చు. బయట ఎంతైనా జరగని, ఇదిరా మన కుటుంబం, ఇదిరా మన విలువలు, ఇదిరా మనం కట్టుబడి ఉంటాము అనే విధంగా మన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎదుగుతున్న క్రమంలోనే, అది ఎప్పుడు నువ్వు అలా ఏదైనా చేసావంటే నా పరువు పోతుంది, నువ్వు ఇలా చేసావంటే నేను తలెత్తుకోలేను కాదు. నీకే నీ జీవితానికి సంబంధించి ప్రతి చిన్న అంశం నీకెంత ఇంపార్టెంట్, నాకు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి నీ ఒప్పుదల లేకుండా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను. మన మధ్యలో ఈ బాండ్ ఉంది కాబట్టి ఏదున్నా మనం డిస్కస్ చేసుకుందాం అనే ఇలాంటి ఒక రిలేషన్ డెవలప్ చేసినప్పుడు ఇలాంటి అనవసరమైన ప్రేమల్లోనో ఇంకా వేరే వేరే ఇబ్బందుల్లోనో పిల్లలు కూడా పడరు. అలా కాకుండా నీ సుఖంతో నాకు సంబంధం లేదు, నా పరువు మర్యాదలే నాకు సంబంధం అనుకున్నప్పుడు ఆ అమ్మాయి నీ పరువులతో మర్యాదలతో నాకు సంబంధం లేదు, నా సుఖం మాదిరి నాకు సంబంధం అని చెప్పి అంటుంది. ఇలాగే అయిపోతుంది. నీ కష్టంతో నాకు సంబంధం లేదు, నువ్వు నాకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసేయాలి అన్నట్లుగా మాట్లాడితే పిల్లలు కూడా నీ కష్టంతో నాకు సంబంధం లేదు, నేను సంపాదన నా ఇది నాకు అన్నట్లు తయారైపోతుంది. కుటుంబాల వరకు ఉన్నది మన చేతుల్లో ఉన్నది. కుటుంబాలే సమాజం, సమాజమే దేశం. కాబట్టి కుటుంబాల దగ్గర నుంచి మనం కరెక్షన్ చేసుకోకపోతే సడన్ గా సమాజం మారినప్పుడు నా కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ బాగవుతారంటే ఇది రివర్స్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళగలగాలి. టాక్సిసిటీ మాటలో, ఆలోచనలో లేకుండా మనం జాగ్రత్త పడాలి. ప్రతి మాటలో కూడా, మాటలో కానీ దీంట్లో కానీ. అది చస్తే కానీ నా జీవితం బాగుపడదు అంటూ ఉంటారు చాలా మంది ఇళ్లలో. అంటే అది టాక్సిక్ కదండి. అంటే ఒక మనిషి మరణించాలని నువ్వు కోరుకుంటున్నావంటే ఈ మాట విన్న పిల్లలు ఆలోచనలో దాని మీద ప్రభావం ఉండదా? ఉంటుంది. సో మన తిట్లు కూడా చాలాసార్లు మనం చాలా తిట్లు చాలా ఈజీగా ఇంట్లో వాడేస్తుంటాం. కోపంలోనో వాటిలో ఆ కొడుక ఈ కొడుక అని చెప్పేసి అలా వాడుతూ ఉంటాము. అవన్నీ కూడా పిల్లల మీద ప్రభావం పడతాయి. మనం ఇవన్నీ ఏం మార్చుకోము. మా ప్రపంచం అంతా సుందరవనంలో అవ్వాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? సో మనం మాట్లాడే మాట, ఆలోచన విధానం, మనం బిహేవ్ చేసేది, మనం పెద్దల పట్ల బిహేవ్ చేసేది, మనం పిల్లల పట్ల బిహేవ్ చేసేది, మన దగ్గరికి మన సహాయం కోసం వచ్చే వాళ్ళ పట్ల బిహేవ్ చేసేవి, ఇవన్నీ కూడా వీళ్ళంత పాజిటివ్గా మన వరకు అది మన కంట్రోల్లో ఉంది చేస్తూ ఉంటే తర్వాత జనరేషన్ కూడా అలా తయారు చేస్తూ ఉంటే కనీసం కుటుంబం విలువలు, మర్యాద అనే ఒక షీల్డ్ వేసి బయటికి పంపించగలుగుతాం, కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.